మార్చ్ 16 దేవుని వాగ్దానం. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనమందరం మరొక దినమును చూసే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. ఈ నూతనమైన దినము పరిశుద్ధమైన పునరుత్థాన దినాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని ప్రభువుకి అర్పించే వారంగా మనం ఉండాలి. ప్రభు వాగ్దానము నిత్య రక్షణకు కారకుడాయను. ప్రభువు మనందరి కొరకు రక్షణ ఇవ్వటానికి ఆయన విధేయులైన వారందరినీ నిత్య రక్షణకు కారకుడిగా ఆయన మారాడు. ఈరోజు దేవుడు తన విధేయతను సిలువలో తండ్రి ద్వారా లోకానికి వచ్చి ఏ రీతిగా చూపించి నిత్య రక్షణను అనుగ్రహించాడో అటువంటి నిత్య రక్షణ మనము పొందుకోవడానికి తనకు విధేయులైన వారందరికీ కూడా ఆయనే కారకుడిగా ఉన్నాడు. ప్రియులారా, మరి దేవుని మాటకు లోబడి జీవించుటకు నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా? ప్రభు మాటలో నిన్ను నీవు బలము పొందుకునే వారిగా ఉంటున్నావా? దేవుడు మనలను ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు. మన ప్రభువు మనలను బయటికి త్రోసివేసే వాణ్ణి మాత్రముగా మీరు ఎప్పుడు చూడొద్దు. ఎందుకనంటే మన స్వయంకృత అపరాధం వలన మాత్రమే ప్రభు చెంతకు వెళ్ళలేము, కానీ తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేయడు అనే వాగ్దానాన్ని మనము నమ్మిన వారంగా ఉండి ఆయనకు విధేయులైన వారికి తన పిల్లలుగా ఉండే ధన్యత భాగ్యము ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటు వాగ్దానము, అటు జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మరి దాన్ని సిద్ధంగా ఉండి పొందుకోవడానికి మరి విధేయులుగా మనం ఉండాలి. దేవునికి ఎంతమంది విధేయులుగా ఉంటారో వారి ద్వారా నిత్య రక్షణను పొందుకుంటారు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగా ఉన్నారు. ఈ నూతనమైనటువంటి దినము, పరిశుద్ధ దినం, నిబిడలను దీవించి నిత్య రక్షణకు కారకులుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టే కార్యాలు, వీటన్నిటిలో గొప్ప జయాన్ని మీరు దయచేయండి. ప్రభువా, నీ కృప వారి మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ఆత్మ అభిషేకంతో నింపండి, సహాయము చేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.